సపోజ్ మనకి ఫస్ట్ పేజ్ కావాలన్నప్పుడు ఇక్కడ పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ ఒకటైనా ప్రెస్ చేసుకోవాలి. ఓకే. అప్పుడు మనకి ఫస్ట్ పేజ్ ఈ పేజ్ ఒకటే వస్తుంది. 5 సెట్లు కావాలనుకో 5 పేజీలు తీసినా 5 పేజ్ అనుకోండి. కిందకి రండి. ఇక్కడ కాపీస్ ఉంటాయి కదా, ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి మనకి ఎన్ని కావాలా అని. అదైతే అంటే ఇది వాట్సాప్ కదా. ఓకే ఓకే, ఆ నెంబర్ పంపండి మాకు, నేను చిన్న గ్రూప్లోకి యాడ్ చేసుకుంటాను. 7 వచ్చి 5, తర్వాత కిందకి వచ్చి 7 వచ్చి 7 7 వచ్చి 1 ఒక పేజీ నెంబర్ 1, కాపీలు వచ్చి 5, ప్రింట్ కొడితే వస్తుంది. పేపర్లు ఉన్నాయా? ఇస్తాను. ఓకే ఓకే ఓకే, ఇస్తాను అట్లా. ఓకే అన్న. ఓకే ఓకే అన్న, అదే అలాగే మాట్లాడినా. 5 వచ్చేసి. ఓకే అన్న, థ్యాంక్ యూ. తర్వాత ఇంకా మళ్ళీ కంట్రోల్ పే. ఇప్పుడు ఈ పేజ్ ఇవి రావాలి మనకు. 2/2-3 కొడతాం. ఏడ 2-3 అంటే 2-3 పేజీలు వస్తాయి మనకి. కింద అట్లా కొట్టినప్పుడు కింద ప్రింట్ ఆన్ వన్ సైడ్ ఉంది కదా, అక్కడ బౌత్ సైడ్ పెడతాం. ఇక్కడ వచ్చి బోత్ సైడ్ ఇదే సెకండ్ ప్రింట్ ఆన్ బోత్ సైడ్ లాంగ్ పేజ్, ఇది ఇది పెడతాము. తర్వాత మనకు కాపీలు ఇప్పుడు 5 తీసినాం కాబట్టి ఎన్ని రావాలి దానికి ఎన్ని రావాలి? 20 కావాలా? అయ్యో, ఇక్కడ వచ్చి 20 పేజీలు. ఇక్కడ వచ్చి 2-3 అంటే ఏమిది? 2-3 అంటే మొత్తము 2-3 పేజీలు. ఏడొచ్చి ప్రింట్ వచ్చి బోత్ సైడ్, ప్రింట్ ఆన్ బోత్ సైడ్, ఫ్లిప్ ఆన్ లాంగ్ పేజ్. ఇది లాంగ్ ఎడ్జ్, ఇది కొట్టాల, ఇది కొట్టి ప్రింట్ ఇవ్వాల. ఓకే, 20 పేజీలు వస్తాయి. తర్వాత రెండోసారి పెట్టినప్పుడు 2వ పేజ్ వస్తుంది బ్యాక్ సైడ్. అవునవును, 20 పేజీలు లేదు కింద పెట్టేసి 20 పేజీలు. తర్వాత రెండోసారి రావాలంటే ప్రింట్ పేజీని ఇదే లోన్కి పంపించాలి. ఇప్పుడు సపోజ్కి ఎట్లా వచ్చింది అనుకో పేజీ. ఎట్లా వచ్చింది పేజీ? దీన్ని ఎట్లా వచ్చింది కదా, ఎట్లా వచ్చింది అది? దీన్ని మళ్ళీ ఎట్లా పెట్టి లోన్కి పెట్టి దీన్ని ప్రెస్ చేయడం బటన్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఆ ప్రింట్ ఇచ్చింది ఇటు వచ్చా. ఎట్లా పక్క వచ్చింది.
కింద పోయొచ్చు వరకు. ఈ పిల్లంతా ఏది తిప్పలేదు పోయి వచ్చిందంటే సరే 2 days 3 కదా. అయిపోయాక తెలియదా ఈరోజు జరగలేదా? ఈరోజు 3వ తేదీ 3 గంటలకు స్టార్ట్. 3 గంటలకు జరుగుతూ ఉంటుంది.